హాయ్ ఆల్ మేమైతే కార్లో హైదరాబాద్ ట్రిప్ అయితే ప్లాన్ వేసాము. సో అందుకని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఈరోజు మధ్యాహ్నం 3 o'clockకి ఇంటి దగ్గర అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసరికి 4 అయితే అయింది. ఇంక మా హస్బెండ్ కూడా ఎక్కేసారనమాట. యాక్చువల్లీ ఎప్పుడో అనుకున్నాం ఈ ట్రిప్, కాకపోతే రూమ్స్ బుక్ అవ్వలేదని చెప్పి డిలే అయిపోయింది. ఎలాగైతే నేను ఫైనల్లీ అయితే బయలుదేరాము. వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అయితే ఆగారు. అక్కడ ఐస్ క్రీమ్ దొరికిందని. అలా షార్ట్ వేసుకున్న అబ్బాయి చూడండి తినేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి కట్టకుండా వాళ్ళైతే దారిలో నిప్పుకొని తినేస్తున్నారు మాకు ఇవ్వకుండా. వచ్చిన తర్వాత ఇచ్చారు చూడండి ఎలా తినేస్తున్నాడు. వీడియో తీకు 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 అని గోల, అయినా కూడా నేను తీసాను. నా ట్రిప్ అయితే ఇంకా అలా స్టార్ట్ అయిందన్నమాట. మా బొడ్డోడు అయితే తెగ ఆడేస్తున్నారు అటు తిరిగి ఇటు తిరిగి కార్లో. ఒక దగ్గర కూర్చోట్లేదు అస్సలు. చూడండి ఎంత బాగుందో సన్సెట్. సూర్యుడు చూడండి ఎంత బాగా బ్రైట్గా కనిపిస్తున్నాడు. అండ్ ఈవినింగ్ వ్యూ కూడా బాగుంది చాలా. అలా కార్లో సాంగ్స్ వింటూ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మేమైతే విజయవాడ వెళ్తున్నాం ప్రజెంట్. ఇంకా దారిలో మేము తెచ్చుకున్న ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఆపేసాము కారు. అక్కడ మేము ఎంటీ వాటర్ క్యాన్ తెచ్చాం అనమాట. సో అక్కడ కొనుక్కుంటున్నాము. వాటర్ కొనుక్కొని ఫిల్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఒక 2 daysకైనా వస్తాయి కదా, ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా అక్కడే సైడ్కి ఆపేసాం ఫుడ్ తిందామని చెప్పేసి. మేమైతే ఇంటి దగ్గర ప్యాక్ చేసుకొని తెచ్చేసాము. చపాతీ, కర్రీ, అలాగే ఇడ్లీ, చట్నీ ఈ 2 తెచ్చేసుకున్నాము. 5 members వెళ్ళాము మేమే. మా అన్నయ్య, వదిన, నేను, మా హస్బెండ్, మరిది మేమే వెళ్ళాం అనమాట. టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. టిఫిన్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇంక మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి మా అన్నయ్య ఒకటి లాస్ట్గా ఉండిపోయాడు అనమాట. వేసుకున్నారు, తిని మరి ఇంకా మిగిలింది అయితే రోడ్ సైడ్ ఉండి వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఇంక దాన్ని క్యారీ చేయలేక ఇంక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎలాగో బయటే తినాలి. సో అందుకే నైట్కి అయితే ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. అంటే ఏవి కూడా క్యారీ చేయకుండా అన్నీ కూడా ఎంటీ పేపర్స్లో, కవర్స్లో అయితే క్యారీ చేసాము. సో అదనమాట. ఇంకా తినేసిన తర్వాత స్టార్ట్ అయితే అయిపోయాము మేము. కల్కి మూవీ ట్రైలర్ వచ్చింది. సో పెట్టారనమాట, చూస్తున్నాము కల్కి మూవీ. మరి మూవీ ఎలాగుంటుందో చూడాలి. ప్రభాస్ మూవీ చూడాలి, మూవీ అయితే ఎలా ఉంటుందో. ఇక్కడైతే టోల్ ప్లాజా వచ్చింది. అక్కడైతే మా హస్బెండ్ నేను కలిపి కాఫీ తాగుదామని చెప్పేసి వెళ్ళాము. వాళ్ళు ముగ్గురు ఎవరు తాగరనమాట, కాఫీ అలవాట్లు ఏం లేవు. సో నేను మా హస్బెండ్ వేడివేడిగా ఏమైనా తాగుదామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట కాఫీ తాగడానికి. కాఫీ అయితే బాగుంది. ఛార్జ్ ఎంత ఇస్తారో కూడా నాకు తెలియదు. సో ఇంకా కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. విజయవాడ వచ్చేసాం. విజయవాడలో అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట ప్రమాణ స్వీకారానికి. అదంతా ఫుల్ ట్రాఫిక్. ఎలాగో ట్రాఫిక్ మొత్తం దాటుకొని రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ కూడా వీడియో తీసాను చిన్నది, చూడండి. మా ట్రిప్ 1 week డే బై డే పెడుతూ ఉంటాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ కొట్టండి. బాయ్.